రాష్ట్రంలో నెలకొన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అసెంబ్లీ సమీపంలోని గన్ పార్క్ వద్ద భారీ నిరసన చేపట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతర్జాతీయంగా యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం అల్లాడిపోతున్నారని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం కొరత లేదని నమ్మబలుకుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం సామాన్యులను సిలిండర్లు దొరకడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ కొరత లేదంటుందని, రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలియం శాఖ తమ చేతుల్లో లేదని తప్పించుకుంటుందని కేటీఆర్ అన్నారు. వీరిద్దరు తీరు చూస్తుంటే ఆంబూతుల కోట్లాటలో లేకదూడలు బలైనట్లుగా సామాన్య ప్రజల పరిస్థితి తయారైందని విమర్శించారు. భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ పరిణామాన్ని 14 కిలోల నుంచి 10 కిలోలకు తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఇది ప్రజలను మరింత ఇబ్బంది పెట్టడమేనని అన్నారు. గ్యాస్ సరఫరాపై ఉన్న అయోమయాన్ని తొలగించేలా ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వివరణ ఇచ్చి మరి కేంద్రంలో రాష్ట్రంలో కొరత లేకుండా చూడాలని, వెంటనే ఈ విషయంలో ఒక సకారాత్మకమైన వైఖరి ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అబద్దాలు చెప్తా ఉన్నారు. కొరత లేదని వారు, సప్లై లేదని వీరు, మధ్యలో నలిగిపోతున్నది ప్రజలు. కాబట్టి వెంటనే ఈ విషయంలో వివరణాత్మకంగా చెప్పాలని చెప్పి శాసనసభ వేదికగా ఇవాళ అడ్జర్న్మెంట్ మోషన్ వాయిదా తీర్మానం ఇచ్చాము. చర్చకు పట్టుబడతాము. ప్రభుత్వం స్పందిస్తే మంచిది, స్పందించకపోతే తప్పకుండా ప్రజల తరపున ప్రశ్నలు